ఆయనకు ఇంకా రెండంతలు ప్రేమ అన్నట్టు అత్తమ్మ కంటే. అల్లుడు కనబడ్డాడంటే ఆయన ఆగకపోయేది. అల్లుడిని పట్టుకొని రోడ్డు పాపాయపేట రోడ్ అంతా హోటల్ అవన్నీ తిప్పేవాడు. ఇగో మా పెద్దల్లుడు అని చెప్పుకుంటూ ఆయన ఎంతో ఆనందంగా ఉండేవాడు. మరి ఇప్పుడైతే ముగ్గురు బిడ్డల పెళ్లిళ్ళైంది. మరి ఇంకా ఎంత ఆనందంగా ఉందో. కానీ దేవుడు మరి అత్తమ్మను ఆంటీని తీసుకున్నారు. మరి దేవుడు మరి మాకు తీసుకున్నందుకు కూడా మేము ఆ విషయంలో మరి ఏ విధంగా ఎట్లుంటుంది కుటుంబం అని మేము అనుకున్నాం. కానీ క్రైస్తవంగా ఉన్న మనకు నిరీక్షణ ఉన్నది. ఒకసారి వారిని కలుస్తాం అని నిరీక్షణ మనకు ఉన్నది. కుటుంబాలు దేవుడిని నమ్మిన పిల్లలకు దేవుడిని నమ్మి రక్షింపబడి మారు మనసు పొంది మరి నీటి బాప్తిసం తీసుకున్న వారు ఎప్పుడైనా కూడా చనిపోయినా కూడా మేము దేవుడిని చూస్తాము. పరలోకంలో దేవుడికి మరి దేవుడితో కుడి పార్శ్వన కూర్చుంటామని మరి నమ్మకము విశ్వాసము మన అందున ఉన్నది. అందుకే దేవుని బిడ్డలకు చనిపోయినప్పుడు ఏడవడం కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం వారిని ఒక రోజు కలుస్తాం, నిరీక్షణ ఉంటుంది. అందుకే మనము వారితో మనం కూడా ఇప్పుడు ఉన్నామనే నమ్మకము మనం అనుకోవాలి. ఎందుకంటే మరణము తర్వాత జీవితం కూడా ఏ విధంగా ఉంటుందంటే మరి ఎందుకంటే మరి నరులంగా మనం పుట్టినాం. ఎన్నటికైనా కూడా మనం చనిపోవాల్సిందే, మట్టి అయిపోవాల్సిందే. ఉండడం కోసం మనం రాలేదు. అదేవిధంగా భయభక్తులు కలిగి మరి ముందుకు వెళ్తే మనకు దేవుడు దీవిస్తాడు. మరి కొంచెం నేను ఒక రెండు మాత్రమే చెప్తాను. ఎందుకంటే క్రీస్తునందు లేనివారు అంటే క్రీస్తును నమ్ముకుని వారు, క్రీస్తును నమ్మిన వారు. అంటే మనం క్రీస్తును నమ్మినాం కదా, అందుకే మనం ఈ విధంగా ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నాం. కొంతమంది అంటారు ఎందుకు ఈ ఫంక్షన్ హాల్లో ఈ విధంగా సంతోషము ఇంత ఖర్చు ఎందుకు అని అనుకుంటారు. కానీ ఇది క్రీస్తుతో మనము సావాసం చేస్తున్నాం కన్నా క్రీస్తులో సంతోషిస్తున్నాం. మా అమ్మ దేవుడి దగ్గర ఉన్నదని మరి మనోజ్ అనుకోని ఈ విధంగా ఒక పెళ్లి ఆరాటంగా మరి ఈ విధంగా చేయడం కూడా ఘనత, దేవునికి మహిమ, మరి దేవునికి గణపరుస్తుంది. మరి మనోజ్ అయితే క్రీస్తునందు ఉన్నవారు మరణాన్ని విశ్రాంతిలోనికి మహిమలోకి ప్రవేశ ద్వారంగా భావిస్తారు.